పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించిన మరొక నూతన దినాన్ని బట్టి, ప్రాతకాల సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి వేకప్ విత్ గాడ్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ఉదయకాలాన దేవుడు మనతో మాట్లాడే వాక్యము 144వ కీర్తన మొదటి వచనము. 144వ కీర్తన మొదటి వచనము. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఈ వాగ్దానం మనకు సజెస్ట్ చేసేది ఏంటంటే యుద్ధం. క్రైస్తవ జీవితం లేక విశ్వాస జీవితం ఒక యుద్ధ రంగమని మనం అనేక మార్లు పరిశుద్ధ గ్రంథం ద్వారా బోధింపబడుతూ ఉన్నాము. విశ్వాస జీవితం ఒక యుద్ధ రంగమైతే ఆ రంగంలో యుద్ధం చేయవలసినది ప్రతి దినము. ఏ రోజు కూడా యుద్ధం లేకుండా విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళదు. ప్రతి దినము మనం యుద్ధం చేయవలసిన వారమైతే యుద్ధం చేయడానికి కావలసిన ఆయుధాలు మనకి ఉండాలి. మరి ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయం 14 నుంచి 18 వరకు ఉన్న వచనాల్లో మనం వాడవలసిన ఆయుధాలు, ఆ ఆయుధాలన్నీ కూడా అక్కడ పేర్కొనబడ్డాయి. అని యుద్ధం చేయడానికి ఆయుధాలుంటే సరిపోదు. ఆ ఆయుధాలు ఎలా వాడాలో తెలిసి ఉండాలి. ఆ వాడడంలో నేర్పు కలిగి ఉండాలి. అప్పుడే శత్రువు మీద మనం జయాన్ని సాధిస్తాము. అందుకనే ఈరోజు దావీదు అంటున్నాడు, మరి నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పుము. ఈ నేర్పు రావాలి అన్నట్లయితే ఈ ఆయుధాలని వాడటం ప్రాక్టీస్ చేయాలి. పట్టుకోవటం, వాడటం ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి ఆ ఆయుధాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుందాం. ఆ ఆయుధాలు మొదటిది సత్యము, రెండవది నీతి, మూడవది సమాధానము, నాలుగవది సువార్త, ఐదవది సిద్ధ మనస్సు, ఆరవది విశ్వాసము, ఏడవది రక్షణ, ఎనిమిదవది దేవుని వాక్యము, తొమ్మిదవది ప్రార్థన. ఇవన్నీ కూడా ఈ 9 ఆయుధాలు కూడా వాడవలసిన వారమై ఉన్నాము. ఈ 9 ఆయుధాలు మనం ధరించుకుని నేర్పు కలిగి ఇవి వాడడం ప్రారంభిస్తే శత్రువు మన ఎదుట నుండి పారిపోతాడు. అందుకనే ఈరోజు ప్రార్థన చేద్దాం. నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును చేయడం నేర్పించు అని మన ఆశ్రయ దుర్గమైన యెహోవాను అడుగుదాము. ఆయన సహాయంతో ఈ యుద్ధ రంగంలో ప్రతిరోజు విజయాన్ని సాధిద్దాం. పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభువా, మేము మామూలు వారమైనప్పటికీ సైనికులుగా నీ ప్రణాళికలో నిలవబెట్టి యుద్ధం చేసేవారిగా ప్రభువా వాడుకుంటున్నందుకు వందనాలు. ఈ యుద్ధ రంగంలో ప్రతిరోజు మేము యుద్ధం చేయడానికి అవసరమైన ఆయుధాలన్నీ మాకు సప్లై చేసినందుకు వందనాలు. వాటిని వాడటం మాకు నేర్పించండి. యుద్ధం చేయడం మా చేతులకు నేర్పండి నాయనా. నా ప్రభా, మరి పోరాడడం మా వ్రేళ్లకు నేర్పండి. నీవే మా ఆశ్రయ దుర్గము కనుక ఈ యుద్ధములో మేము సాతాను మీద గొప్ప విజయమును సాధించి నిన్ను మహిమపరచు కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.